యేసుక్రీస్తు దేవుని కుమారుడై ఉండి నరావతారిగా ఈ భూమి మీదకు దిగివచ్చి సర్వ మానవాళి పాప పరిహారార్థమై కలువరి శిలువలో తన ప్రాణమును బలిదానము చేసి సమాధి చేయబడి మూడవ దినమున తిరిగి లేచినని నమ్ముతున్నావయ్యా? నమ్ముతున్నా. మంచిది. అటువంటి ప్రభు కలువరిలో చేసిన ఆయన బలియాగమును బట్టి నీ పాపములకు ప్రాయశ్చిత్తం కలిగినదనే నిశ్చయత నీకున్నదా? పాప క్షమాపణ నిశ్చయత నీకున్నదా? దేవునికి స్తోత్రం. మీరు మాకు మూడవదిగా మరి ప్రభు అయిన యేసుక్రీస్తుని నీ స్వంత రక్షకునిగా అంగీకరిస్తున్నాను. అలాగే ఈ రోజున బాప్తిసం పొందటాన్ని బట్టి ప్రభు అయిన యేసు ఇచ్చిన ఆజ్ఞను బట్టి ఈ రోజున బాప్తిసం పొందటం ద్వారా నీ ప్రాచీన స్వభావాన్ని పాతిపెట్టి ప్రభువునందు నవీన స్వభావాన్ని ధరించుకొని ఆయన సంఘములో భాగమై ప్రభు రాకడ వరకు లేదా నీ ఆఖరు శ్వాస వరకు ప్రభు కొరకు నమ్మకంగా జీవిస్తాననే దృఢమైన తీర్మానం చేసుకున్నావా? స్తోత్రం. అలాగే నువ్వు ప్రభువునందు నమ్మకంగా జీవిస్తూ ఉండగా ఆయన తానిచ్చిన వాగ్దానాన్ని బట్టి ఒక రోజున ప్రభు తన వేవేల పరిశుద్ధులతో మధ్యాకాశమునకు తన సంఘమును కొనిపోవడానికి తిరిగి రానయ్యున్నాడు అనే విశ్వాసం నీకున్నదా? దేవునికి స్తోత్రం. సహోదరుడు ఇచ్చినటువంటి నోటి సాక్ష్యమును బట్టి ప్రభు నాకిచ్చిన దేవుని సేవకుడని నాకిచ్చిన అధికారమును బట్టి పరమందు దేవదూతలు ఇహమందు ఆయన పరిశుద్ధుల సమక్షములో తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్క నామములోనికి సహోదరుడికి బాప్తిసం ఇవ్వబోతున్నాను. ఆమె దగ్గరగా స్తోత్రం చెప్పండి. నా హృదయము